మొదటిదే 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, శోధన సహించువాడు ధన్యుడు. చాలా మంది శోధనకు భయపడిపోతూ ఉంటారండి కదండి. కానీ శోధన ఎప్పుడైతే నీ జీవితంలో ప్రారంభం అవుతుందో దేవుని మహిమ నీ కుటుంబంలో వర్ధిల్లబోతుంది. హల్లెలూయా. చాలా మందికి విచిత్రమైన శోధనలు ఉంటాయి కదండి. ప్రతిదానికి కృంగిపోతూ ఉంటారు, ప్రతిదానికి లోలి ఫీల్ అయిపోతుంటారు. ఏదో పొడగొట్టుకున్నా ఏమో అయిపోయింది, ఏమో జరిగిపోతుంది నా కుటుంబంలో, నా జీవితంలో ఏదో చీకటి కమ్మేస్తుంది, ఏదో ఒక శ్రమ నన్ను వెనుకకు లాగేస్తుందని చెప్పేసి నీకు నువ్వు అనుకుంటే సరిపోదు. హల్లెలూయా కదా. మన మనుషులం కాబట్టి మనం చిన్న చిన్న సమస్యకు భయపడిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది, దేవుని వాక్యము మనల్ని నిలబెడుతుంది, దేవుని వాక్యము చిగురింపజేస్తుంది, దేవుని వాక్యము పడిన వారిని నిలబెడుతుంది, దేవుని వాక్యము కృంగిపోయిన హృదయాన్ని, నలిగిపోయిన హృదయాన్ని, విరిగిపోయిన హృదయాన్ని, క్షీణించిపోయిన హృదయాన్ని అతకపెట్టి నూతన పరచగల శక్తివంతమైనది. గడిచిమెపరచమైన నామాన్ని. హల్లెలూయా. నువ్వు ఎవరి ద్వారా కృంగిపోతున్నావు నాకు తెలియదు, కానీ ఎవరి ద్వారా నీ మనసు గాయపరచబడుతుందో నాకు తెలియదు, కానీ ఏ శోధన నీ కుటుంబాన్ని వెంటాడుతుందో నాకు తెలియదు, కానీ మనము యేసుక్రీస్తు నామమును రక్షింపబడిన ప్రతి ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభును అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా శోధనను అనుభవించాలా. హల్లెలూయా. అందుకే బైబిల్ అంటుంది, శోధన సహించువాడు ధన్యుడు. సహించే శక్తి నీలో ఉండాలా. నీ శోధనను ఎప్పుడైతే నువ్వు సహిస్తావో దాన్ని జయించే శక్తి నువ్వు పొందుకుంటావు. అందుకే ఈరోజు చాలామంది శోధన రాగానే కుటుంబంలో బాధపడిపోతూ ఉంటారండి. కొందరికి భర్త విషయంలో బాధ ఉంటుంది, కొందరికి పిల్లల విషయంలో బాధ ఉంటుంది, కొందరికి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది, కొందరికి ఆరోగ్యంగా ప్రాబ్లం ఉంటుంది. చూడండి, ఇవన్నీ నేను కృంగదీస్తుండొచ్చు, కానీ దేవుడు ఏమంటుందంటే వాటిని జయించు. హల్లెలూయా. వాటి పట్ల నిరీక్షణ కలిగి ఉండు, ఓపిక కలిగి ఉండు, సహనం కలిగి ఉండు. వాటిని అనుభవించడం వల్ల దేవుని రుచి, అనుభవము, దేవుని వాక్యము లోతులకు వెళ్ళడానికి నువ్వు ప్రయాణం వెళ్తుంటావు. ప్రియబిడ్డలారా, శోధన లేకపోతే నీకు దేవుని రుచి తెలియదండి. హల్లెలూయా. చాలా మందికి దేవుని రుచి తెలియదు. నాకు ఏదో అయిపోయిందని మన శరీరాన్ని సైతాన్ని ఎన్నో రకాలుగా శోధిస్తుందండి. చాలా మందికి శరీరం మీద ఇంట్రెస్ట్. హల్లెలూయా. ఈ శరీరంలో కొంచెం తలనొప్పి లేచింది అనుకో కదా, మనకు భయం పుట్టేస్తుంది. కడుపులో నొప్పి వచ్చేసి అనుకో భయం పుట్టేస్తుంది కదండి. నిద్ర పట్టకపోయింది అనుకో భయం పుట్టేస్తుంది కదండి. ఇంట్లో ఏదైనా గొడవలు జరిగిందనుకో భయం పుట్టేస్తుంది. ఈ శరీరాన్ని సాతానుగాడు ఎప్పటి నుంచో డిస్టర్బ్ చేస్తుండు. అది కొత్త కాదు. నీవు ఆత్మీయంగా డిస్టర్బ్ కాకుండా ఉండు. హల్లెలూయా. చాలామంది శరీరపరంగా నేను ఎంత డిస్టర్బ్ చేసినా నువ్వు భయపడకు. నీ శరీరము కుళ్ళిపోయినా నువ్వు భయపడకు. యోబు శరీరం కుళ్ళిపోయిందా, కుళ్ళిపోలేదా? హల్లెలూయా కదండి. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునందు భయభక్తులు కలిగిన వ్యక్తి. తన సమర్పణ కూడా సమయానికి ఉండేది, తన ప్రార్థన జీవితం కూడా సమయానికి ఉండేది. దేవునితో కమిట్మెంటు ఎక్కడ పుల్ల కూడా తప్పలేతను. దేవునితో సమృద్ధిగా నడిచిన వ్యక్తికే శరీరం అంతా కుళ్ళిపోయిందండి. ఈరోజు నీ చిన్న చిన్న సమస్యలకు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? చిన్న చిన్న సమస్యలకు ఎందుకు ఆందోళన చెందుతున్నావు? చిన్న చిన్న సమస్యలకు ఎందుకు నీ మనసు గాయపరచబడుతుంది? చిన్న చిన్న సమస్యలకు నీ కుటుంబము, నీ ఆలోచన ఎందుకు కలవరబడుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారి, నా కుమారుడా, నువ్వు భయపడకు, నిబ్బరం కలిగి, ధైర్యము కలిగి నేను నిన్ను ఆశీర్వదించబోతున్నా. హల్లెలూయా. చూడండి, ఈ శోధన నీకు జీవ కిరీటాన్ని తేబోతుంది. ఈ శోధనను సహించి నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు విజయం పొందుతావు. హల్లెలూయా. మరి శోధన ఎవరితో వస్తుంది బ్రదర్ అంటే మనోళ్ళతోనే వస్తుంది శోధన, బయటతో రాదు. బయట వాళ్ళు 2 చెంపదెబ్బలు కొట్టినా కూడా ఏ పోనీలే అంటాం, కానీ మన తెలిసిన వాళ్ళు చెంపదెబ్బ కొడితే మనకు గాయపడుతుంది. అందుకే సాతాను గాడు మనం ఏం చేస్తాడు?
ఏం చేస్తాడు? నీ మనసుని ఎట్లా గాయపరచాలో వానికి తెలుసు, నువ్వు ఎట్లా ఏడుస్తావో తెలుసు, నువ్వు ఏ విధంగా కృంగిపోతావో వానికి తెలుసు, ఏ విధంగా నువ్వు చీదరించుకోవో వానికి తెలుసు. అలాంటి వ్యక్తులని నీ మధ్యలో నీ శత్రువులుగా పడిపెట్టేస్తాడు. అందుకే ఏ విషయంలో మనం కృంగిపోదండి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలా. హల్లెలూయా కదండి. యోబు భార్య ఏమన్నది? ఎందుకే భక్తి నీకు, ఎందుకండి భక్తి నీకు? నీ తండ్రిని ఒకసారి తిట్టి చచ్చిపో, బ్రతికి వేస్ట్. యోబు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తను? ఇన్ని రోజులు సుఖాన్ని అనుభవించడమే, ధనాన్ని అనుభవించడమే, సుఖభోగాలు అనుభవించడమే, ఈ శోధన రాగానే నా తండ్రిని నేను తిట్టాలా? సమస్య లేదు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను. ఆయన కొరకు నేను కీడును అనుభవించడం కూడా సిద్ధంగా ఉన్నాడు యోబు. కానీ ఈరోజు ఇక్కడ ఉన్న వారందరూ చిన్న శోధన రాగానే డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారు. మీది చిన్న మైండ్, చాలా చిన్న మైండ్ అండి. మీరు ప్రభువుతో గడిపితే చాలా వివేకం కలుగుతుంది. ప్రభువుతో మీరు కనెక్ట్ కలిగి ఉంటే, ఉదయకాల ప్రార్థనలో ప్రభువుతో మీరు ఏకీవిస్తే, రాత్రి వేళ దేవుని వాక్యాన్ని మీరు ధ్యానిస్తే, నీలో ఉన్న లోపాలని సరిచేయగల శక్తిమంతుడు. లోపం లేని వ్యక్తి ఎవరు లేరండి. లోపం లేని ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నాడు. పాపం చేసే ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నాడు. నీలో కూడా ఏదో లోపం ఉండొచ్చు. నేను అపవిత్రపడుతుండొచ్చు, పాపంలో పడేస్తుండొచ్చు, ఆత్మకు దూరపడుతుండొచ్చు. అది కోపమే కావచ్చు, ఇంకే ఆలోచనలు నీ లోపల ఉండొచ్చు. నీ లోపాన్ని సరిచేయాలంటే ఏ మనిషి సరిచేయడు, కానీ దేవుని వాక్యము మాత్రమే నేను నీతిమంతునిగా మార్చి సజీవముగా నిలబెట్టగల శక్తిమంతమైనది. గడిచమేపరసమైన నామాన్ని. హల్లెలూయా, హల్లెలూయా కదండి. ఈరోజు నువ్వు కృంగిపోకు. ఏ విషయంలో ఇక్కడికి వచ్చావో, ఏ ఉద్దేశంతో, ఏసే మార్గం అనే ఈ స్వస్థత ఆరాధనకు నువ్వు ఇక్కడికి వచ్చావో, నీ ఉద్దేశాన్ని అంతా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపో. ఎందుకంటే ఈరోజు దేవుడు నీకు నూతన మార్గాలు తెరవబోతా ఉన్నాడు. హల్లెలూయా. నూతన మార్గాలండి, నూతన ఆశీర్వాదాలండి. నేను దేవుడు కదండి ఏదో అని ఎన్నుకోలే. తల్లి గర్భంలో నువ్వు పిండము కాకమునిపే దేవుడు నిన్ను చూసినాడు. హల్లెలూయా. నువ్వు పెద్దవాడు అయిన తర్వాత, ఆస్తిపరుడు అయిన తర్వాత, నీ కలరో, నీ జాబో, నీ ఆస్తో, నీ పర్పతో దేవుడు చూడలే. నీ గర్భంలో నువ్వు పిండము కాకమునిపే ఈమె నా కుమారు, ఈమె నా కుమారుడు భూమి మీద పుట్టిన తర్వాత వీరు నన్ను ఆరాధన చేస్తారని దేవుడు ఎన్నుకున్నాడండి. అలాంటి దేవుడు నిన్ను మర్చిపోతాడు నువ్వు ఎలా అనుకుంటున్నావమ్మా? అలాంటి దేవుడు నన్ను పట్టించుకోవాలని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అలాంటి దేవుడు ఎందుకు నన్ను దీవిస్తలేని అనుకుంటున్నావు? అలాంటి దేవుడు ఎందుకు నన్ను మర్చిపోయాను అనుకుంటున్నావు? అలాంటి దేవుడు నన్ను విడిచిపెట్టాను నువ్వు అనుకుంటున్నావా? తప్పమ్మా. విడిచిపెట్టేవాడు కాదు, మనసు పూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నీతోనే ఉంటున్నాడు ఆయన, నీ ఇంట్లో ఉంటున్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నీ పట్ల ఆయన దయా జాలి చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నో నిన్ను మర్చిపోవాడు కాడు. ఎందుకంటే ఆయన ప్రేమ అలాంటిది. ఈ భూమి మీద అలాంటి ప్రేమ ఏ ఒక్క వ్యక్తి దగ్గర లేదండి. ఈరోజు ప్రతి మనిషి మన అవసరానికి వాడుకుంటాడండి. ప్రతి మనిషి. ఈరోజు నువ్వు నమ్ముతున్న, నువ్వు స్నేహిస్తున్న స్నేహితులు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు. మన దగ్గర డబ్బులు ఉంటేనే మనకు విలువ. నీ జోబు కాలైతే నీ దగ్గరికి ఎవరు రారండి. నీ అకౌంట్ బ్యాలెన్స్ కాలైతే నీ దగ్గరికి ఎవరు రారు. ఈరోజు నీ దగ్గర ఏమీ లేకపోయినా నిండు మనసుతో యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడండి. అలాంటి దేవుని పట్ల నువ్వు ఎలా ఉండాలా? చురుగ్గా ఉండాలా, పరిగెత్తాలా, ప్రభు కొరకు ప్రయాసపడాలా, దేవుని కొరకు నీతిగా నిలబడు. సమస్తము నిన్ను వెంబడిస్తుంది. దేవుని కాదని దేని వెంబడిస్తావో, దేవుని కాదని దేని కొరకు నువ్వు ప్రయాసపడతావో ఖచ్చితంగా అది నిన్ను నష్టంలోనికి లాగేస్తుందండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటుండు, సాతాను శోధన వేరు, సాతాను పెట్టే కీడులు వేరు. దేవుడు నిన్ను కీడి విషయమై ఎన్నడూ శోధించడు. శోధించే దేవుని మనం ఆరాధిస్తలేం, నడిపించే దేవుని ఆరాధిస్తున్నాం. గడిచి పరుస్తాం మనం. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నావు, ఇంకా చదమ్మా. ప్రభు తాను ప్రేమించు వారికి, వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. ఆమేన్. ఇక్కడున్న వారందరికీ ఒకటి చెప్తున్నామ్మా నేను. ఇక్కడున్న వారందరికీ నీకొక వాగ్దానం ఉంది, నాకొక వాగ్దానం ఉంది. నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటారా? ఎంతమందికి మీ వాగ్దానాల జ్ఞాపకం చేయలేపుతారా? దయచేసి ఒకవేళ మీరు వాగ్దానాలు గుర్తులేకపోతే ఈరోజు నేను వాగ్దానాలు ఇస్తా. మీకు వాగ్దానాలు తీసుకొని వచ్చిన
వాగ్దానం ఖచ్చితంగా నీతో ఉండాలా. నువ్వు రక్షింపబడ్డప్పుడు వాగ్దానం నీకు ఒకటి ఉంటుంది. నువ్వు ఎక్కడ ఏ సంఘంలో రక్షింపబడ్డావో, ఏ ప్రాంతంలో రక్షింపబడ్డప్పుడు ఆ యాజకుడు, ఆ సేవకుడు నీకు ఒక వాగ్దానం ఇస్తాడు. అమ్మా, ఇది నీ వాగ్దానం. ఈ వాగ్దానం నీకు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలా. ఎందుకంటే నీ వాగ్దానం నేను ఎన్నో పరిస్థితులను మారుస్తుంది. హల్లెలూయా. నీ వాగ్దానము నువ్వు పడిన గుంతల నుంచి లేపుతుంది. నీ వాగ్దానము నిన్ను అనేక మంది వెలివేసి నిన్ను నిందేసి ఈమె దోషురాలు, ఈమె పాపురాలు, దేనికి పనికిరాలని ముద్రేసినా నీ వాగ్దానం నేను ఒక రోజు తలగా నిలబెడుతుంది. హల్లెలూయా. అందుకే వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవాలి మనం. ఏ రోజు వాగ్దానం విడిచిపెట్టొద్దు. కృంగిపోవచ్చు, మనుషులందరూ అయిపోవచ్చు, నువ్వు ఒక్కదాని అయిపోవచ్చు, కానీ నీ వాగ్దానం 1000 బలమైనది అది. హల్లెలూయా. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు అంటాడు, తాను ప్రేమించిన వారికి వాగ్దానం ఇచ్చాడు. ఇంకేమంటాడు? దేవుడు కీడు విషయమై, చూడు, దేవుడు కీడు విషయమై శోధింప నేరడు. చాలా మంది అంటాడు, నన్ను దేవుడు శోధిస్తున్నాడు అని. శోధించే దేవుడు కాదమ్మా. నీ కిడ్నీలు పాడేసేవాడు కాదు, నీకు క్యాన్సర్ పెట్టేవాడు కాదు, నిన్ను అప్పుల పాలు చేసేవాడు కాదు, భార్య భర్తలు కొట్లాట పెట్టేవాడు కాదు, నిన్ను జీవితాంతం ఏడిపించే దేవుడు కాదు, నువ్వు అప్పుల పాలు చేసేవాడు కాదు, నీ బాడీలో రోగం పెట్టే దేవుడు కాదు. చాలా మంది అనుకుంటా ఉంటారు, అయ్యో ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో నా జీవితంలో సమస్య కృంగిపోతుంది అని చెప్పేసి కృంగిపోతూ ఉంటుంది. కానీ బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నేను కీడి విషయమై నిన్ను నేను శోధించా. నువ్వు బాధపడుతున్న దేవుడు చూస్తాడా? నువ్వు రోగంగా ఉండడం దేవునికి ఇష్టమా? అప్పులైపోయి 10 మంది వచ్చి నేను తిడతా ఉంటే దేవుడు సంతోషిస్తాడా? కదండి. మొన్నొకరు కాల్ చేస్తున్నారు, అయ్యగారు చాలా అప్పులు అయిపోయినాయి, అయ్యగారు 80 లక్షల రూపాయలు అప్పులైనండి, ఎలా కడతాడండి? హల్లెలూయా. ఏడుస్తూ ఉన్నాడు, నేను ప్రభువుని నమ్ముకున్నా, ఇన్ని రోజులు దేవుని ఆరాధిస్తున్నాయా, ఇంత అప్పు అయిపోయినా ఎలా నా పరిస్థితి? దేవుని నమ్ముకున్నందుకు నాకు ఇంత అప్పు అయిపోయిందా? ప్రియులారా, ఈరోజు మనుషులు మీరు చూడండి, ప్రపంచమంతా ఈరోజు అప్పులనే వేగంలో పరిగెడుతుందని చాలా జాగ్రత్తగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. అప్పనే గుప్పిలో మనను సాతాను వేయనికి వాడు వలేస్తూ ఉంటాడండి. దయచేసి ఎవరు ఏ విషయంలో అప్పులు పోకుండా ప్రార్థన చేయండి, ప్రభా మేము అప్పు చేయకుండా ఉండాలని. ఎందుకంటే సాతాను గాడు అప్పుల్లో ఒక్కసారి కుటుంబం మునిగిపోతే ఆ కుటుంబం అంతా వెనుకకు వెళ్ళిపోయినట్టే, 5 సంవత్సరాలు వెనుకకు వెళ్ళిపోయినట్టే. దయచేసి ఈరోజు నువ్వు అప్పుల్లో ఉంటే ప్రార్థన చేసుకో, చిన్న అప్పు అయితే తీర్చుకోనికి ప్రయత్నం చేయి. ఎందుకంటే అప్పు నీ జీవితాన్ని చీకటి మయంలోనికి నడిపిస్తుంది. విశ్వాసంలో ఎదగలేవు, వాక్యం ఎదగలేవు, చర్చికి వెళ్ళలేవు, ప్రార్థన చేసుకోలేవు, దేవునిలో నమ్మకమైన దాసురాలు ఉండలేవు. ఎప్పుడు నీ మైండ్లో సాతాను నిన్ను అప్పని ఉబిగిలో తీసుకెళ్ళిపోతుంది. అప్పుల వల్ల ఎంతోమంది వ్యాధులు, రోగాలు తెచ్చుకొని ఉన్నవారు ఉన్నారండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతుండు, నేను శోధించే దేవుడను కాదు, నీకు నేను మేలు చేసే దేవుడను. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతుండు. ప్రియులారా, ఈరోజు ఒకవేళ నువ్వు శోధనలో ఉండి, వేదనలో ఉండి, బాధలో ఉండి ఇక్కడికి వచ్చినావా, దేవుడు అంటుండు, ఖచ్చితంగా శోధన సహించువాడు ధన్యుడు, ధన్యురాలి వినువు. హల్లెలూయా. నిందించి అవమానపరుస్తున్నారా? నీ కుటుంబంలో సమాధానం లేదా? నీ భర్తతో నీకు సమాధానం లేదా? నీ పిల్లలతో నీకు సమాధానం లేదా? ఏంటి శోధన అని చెప్పేసి చాలా మంది రాత్రి పడుకునే ముందు పరుపు మీద కూర్చొని ఏడ్చేవారు చాలా మంది ఉన్నారండి. అయ్యో ఏంది నా పరిస్థితి, ఏంది నా బ్రతుకు, ఏంది నా జీవితం, అయ్యో ఏంది నా ఒక సమస్య అని చెప్పేసి ఏడ్చేవారు చాలా మంది ఉన్నారు, కృంగిపోయేవారు చాలా మంది ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండు. ప్రియులారా, నీ కన్నీటి వ్యాధిని తుడ్చనీకి, నీ దుఃఖాన్ని తుడ్చనీకి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నీకు ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. ప్రియులారా, నేను శోధించే దేవుడని కాదు, నీకు నేను మేలు చేసే దేవుడను. హల్లెలూయా. ఈరోజు మనసు పూర్తిగా ప్రభుని అంగీకరించండి. ప్రియులారా, నువ్వు ఏ విషయంలో అయితే కృంగిపోతున్నావో ఈరోజు స్ట్రాంగ్ కావాలా. నీ శరీరము కృంగిపోయింది, నా శరీరంలో ఏదో వచ్చేసింది. హల్లెలూయా. నీ శరీరం నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళలేదండి, నీ శరీరం ఇక్కడనే ఉండిపోతుంది. దీన్ని శోధిస్తుంది, అది భయంకరంగా వ్యాధిని పుట్టిస్తుంది, క్యాన్సర్లు పుట్టిస్తుంది, పారాలసిస్ వస్తాయి, ఆపరేషన్లు అయితే ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. రోగం వచ్చిన మట్లలా, వ్యాధి కలిగిన మట్లలా నువ్వు దేవుని దృష్టిలో చిన్నదానివి కావు. మనుషుల దృష్టిలో చిన్నదానం అవుతున్నావు, కానీ దేవుని దృష్టిలో చిన్నదానివి కావు. ఒకవేళ నీ శరీరంలో ముళ్ళుంటే ఎందుకు ఇది కలిగిందని చెప్పేసి నువ్వు కృంగిపోకు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబుకు మొత్తం ఒళ్ళంతా కురుపులతో నిండి ఉన్నాడండి. హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచినా లేదా? స్వస్థపరిచి